ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. ఒకప్పుడు మున్సిపాలిటీ ఉన్న ఒంగోలు పురపాలక సంఘం ఇప్పుడు 2014 సంవత్సరంలో మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఏర్పడింది. అయితే కాలక్రమేణా పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగర అభివృద్ధితో పాటు రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య ట్రాఫిక్ అదుపులో పెట్టుకుని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ నగరంలోని రోడ్ల విస్తరణ, ప్రధాన రహదారుల ఆధునీకరణతో పాటు సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించి ఒంగోలు కార్పొరేషన్ రూపురేఖలు మారుస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరంలో పార్కుల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజ్ విస్తరణ చేశారు. 2024లో మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన దామచర్ల ఒంగోలు అభివృద్ధిపై మరింత శ్రద్ధ పెట్టారు. ప్రజలు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో మా ఎమ్మెల్యే జనార్దన్ గారి ఆధ్వర్యంలో 2014-19 మధ్య ఒంగోలు నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగి అప్పటి వరకు ఒక లెక్క, అప్పటి నుంచి ఒక లెక్క అనే విధంగా ఆ స్థాయిలో జనార్దన్ గారికి ముందు, జనార్దన్ గారి తర్వాత అనే విధంగా అభివృద్ధి జరిగింది. తర్వాత 19 ప్రభుత్వం మారిన తర్వాత ఒంగోలు పట్టణంలో పూర్తిగా అభివృద్ధిని పడకేసింది. తర్వాత అనే లక్షల కోట్లు అప్పు చేసి భయానకమైన పరిస్థితుల్లో నెట్టబడి రాష్ట్రం అంధకారంలో నుంచి ఈ 2 సంవత్సరాల పాలనలో మళ్ళీ మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడే రంగారాయుడు చెరువు చుట్టూ మీరంతా ఆధునీకరణ కావచ్చు, టౌన్లో రోడ్లు విస్తరణ కావచ్చు, తర్వాత సెంట్రల్లో ప్రతి సెంట్రల్లో కూడా మొత్తం కూడా డెవలప్మెంట్ చేస్తూ కిమ్స్ హాస్పిటల్ దగ్గర కానీ, తర్వాత మన క్విస్ కాలేజీ దగ్గర కానీ, మంగం కాలేజీ దగ్గర కానీ జంక్షన్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తూ ఇంకా కూడా రాబోయే రోజుల్లో పోతురాజు కాలువ అభివృద్ధి చేయటం, ట్రంక్ రోడ్డు విస్తరణ, తర్వాత మన కొత్తపట్నం రోడ్డు విస్తరణ, అనేక కార్యక్రమాలు, తర్వాత జలజీవన మిషన్లో దాదాపు 400 కోట్లతోటి కంప్లీట్గా మంచినీటి పథకాన్ని కూడా ఇప్పుడే అమృత్ 2 పథకం కింద జలజీవన మిషన్ ద్వారా డబ్బులు రాబోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒంగోలు నగరం రూపురేఖలు కూడా మార్చే విధంగా పనులు జరగబోతున్నాయి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నగరపాలక సమస్యలో కనుక తీసుకుంటే మన ప్రియతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారు శాసనసభ్యులైన ఈ 2 సంవత్సరాల్లో ఒంగోలు నగరాన్ని ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదైతే రోడ్లు విస్తరణ అవనండి, మరియు డ్రైనేజ్ పూడికతీతలో అవనండి, అదేవిధంగా పెద్ద స్టోమ్ వాటర్ డ్రైనేజ్లో ఉండండి, మరియు అదేవిధంగా ఏదైతే ట్రాఫిక్ ఐలాండ్స్ ఉన్నాయో ఒక్కొక్క సెంటర్స్ని ఒక్కొక్క సర్కిల్గా ఏర్పాటు చేసి మనం గమనించుకున్నట్టయితే బల్లమెట్ట సర్కిల్ని నంది సర్కిల్గా, మరియు అదేవిధంగా ఒంగోలు ఎంట్రన్స్లో మన ఒంగోలు జాతి ఎద్దులు, ఒంగోలు కీర్తిని పతాక స్థాయికి తీసుకెళ్లే విధంగా ఒంగోలు నగర ఎంట్రన్స్లో ఎద్దులు, ఒంగోలు గిత్తలు, మరియు అదేవిధంగా మన మంగమ్మ కాలేజ్ జంక్షన్ని ఆధునీకరణ చేయటం కానీ, మరియు అదేవిధంగా ఒంగోలులో డిజిటల్ బోర్డ్స్ తీసుకొచ్చేసి మళ్ళా మన చర్చ్ సెంటర్లో అశోక స్తూపం ఒక 4 రోజుల క్రితం ఓపెన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒంగోలు నగరాన్ని సుందరీకరణలో భాగంగా ఏదైతే మన పెద్ద మహానగరాలకు స్థాయిగా ధీటుగా ఈ రోజున ఒంగోలు నగరం అభివృద్ధి జరుగుతూ ఉంది. మేము నగర అభివృద్ధీకరణకి తోడ్పడుతున్న ఎవరైతే ఉన్నారో దాతలు కానీ, మరియు అదేవిధంగా మున్సిపాలిటీకి కానీ, మా శాసనసభ్యుల వారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అభివృద్ధిలోకి వచ్చేటప్పటికి ఒంగోలు నియోజకవర్గంలో ఎవరు చేయలేని పనులు ఈరోజు మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నాడు. ఎందుకంటే జనం బయటకు వస్తే తెలుస్తుంది. ఇవాళ ఊర చెరువు దగ్గర, రంగారావు చెరువు దగ్గర, కాంప్లెక్స్ దగ్గర చూస్తే కనీసం 4-5 వెహికల్స్ ఎటు పోయినా కానీ ఇబ్బంది లేకుండా వెహికల్స్ తిరుగుతున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి పార్కు దగ్గర కానీ, గాంధీ పార్కు దగ్గర కానీ, మరి కొత్తపేట బస్టాండ్ చూస్తే అంతకుముందు ఆటో పోవాలంటే, నేను ఉంచోవాలంటే ఇబ్బంది పడే రోజుల్లో ఈరోజు ఎన్ని ఆటోలు పెట్టినా, ఎన్ని బస్సులు ఎక్కినా పిల్లలకి అభివృద్ధిలో కొత్తపేట బస్టాండ్ కానీ, మరి అక్కడ ఊరసెరువు కానీ, మరి ఇటు చూస్తేనేమో పార్కులు కానీ అనేక రకాలుగా కూడా, మరి పోతురాజు కాలువను కూడా త్వరలో అభివృద్ధి చేయాలంటున్నాడు. ఇక్కడ మామిడిపాలెం చెరువు తీసుకుంటే ఇక్కడ బైపాస్లో వస్తున్నాం. మామిడిపాలెం చెరువు దొంగలు కొట్టేటికి ఉండే ఒకప్పుడు మేము కొత్త మామిడిపాలెం వస్తుంటే నాకు అప్పుడు దావు ఉండేది ఉరిమి కంపౌండ్స్కి. అసలు అక్కడికి రావాలంటే భయం వేస్తుంది. ఈరోజు ఇప్పుడు అటు నుంచి వస్తుంటే చూశాను, అసలు ఎంత చక్కగా చేసి పార్కింగ్ చేయడానికి అక్కడ ఒక లైటింగ్ కానీ, మధ్యలో పార్టీస్లో లైటింగ్లు కానీ, చుట్టుపక్కల 2 పక్కల పోయేటప్పుడు ఒక బొమ్మలు కానీ, అలంకారం కానీ, ఒక ఒంగోల ఇది మహాపట్నమా అని మొన్న చర్చి దగ్గర ఒక 8
అనేది 4 బొమ్మలు అనేది శిలము. అది మేము ఎప్పుడో ఒకప్పుడు నాకు ఒక బహుమతి ఇచ్చారు కాదీబుడ్ డైరెక్టర్ అయితే, నేను ఏందో అనుకునేదాన్ని ఆ రోజుల్లో తెలియనప్పుడు. ఈరోజు నడి రోడ్లో వేసి ఒక అభివృద్ధిని ఎలా ఉంటుందో చూపించిన మా ఎమ్మెల్యే గారికి రాబోయే రోజుల్లో ఇంకా చేసి చూపిస్తాడు. ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది. ఈ 3 సంవత్సరాల అభివృద్ధి ఏంటో ఏ పార్టీ చేయలే. కాంగ్రెస్ పార్టీ కానీ ఏదిగా 40 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఏ చెరువులు తవ్వినా ఏ పనులు చేసినా తెలుగుదేశం పార్టీ చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా చేసి చూపిస్తాడని మనస్ఫూర్తిగా ఒంగోలు నియోజకవర్గం ప్రజలందరూ తరపున కూడా మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా పేరు గుట్లపల్లి సాయి జాదన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిపాదన ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఒంగోలు నగరంలో అభివృద్ధి విషయానికి వస్తే 2014కి ముందు ఇది ఒంగోలు మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ కూడా ఒంగోలు పెద్ద పల్లెటూరుగా మామూలుగా పిలిచేవాళ్ళు జనాలు. ఎందుకంటే ఇక్కడ ఆ అభివృద్ధి అనేది శూన్యం. 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ప్రదాత మా దామచల జనార్దన్ గారు ఒక విజన్ తోటి ముందుకెళ్తూ 2014-2019 మధ్య ఒంగోలు మున్సిపాలిటీని కాస్త నగరంగా తీర్చిదిద్ది ఆ స్థాయికి తీసుకొచ్చారు. డెవలప్మెంట్ విషయంలో పోతురాజు కాలువ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థను కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్ని విషయాల్లో చేస్తూ, అలాగే పేద ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలగా మిగిలిపోయిందో ప్రతి ఒక్కరికి ఇల్లు అనే విషయంలో టిట్కో ఇళ్లను కూడా దాదాపుగా 2500 ఇళ్ళు కూడా ఇక్కడ మాలో ప్రతి పేదవాడికి అందించే దిశగా ఆ రోజు పనిచేస్తూ ఉంటే, ఈ 2019లో జరిగిన ఒకే ఒక్క ఛాన్స్ అనే ఒక దుర్మార్గమైన ఒక ఆలోచన వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ప్రజలు మోసపోయారు. అది టిట్కో ఇళ్ళు ఆగిపోయినాయి, అభివృద్ధి ఆగిపోయింది, మళ్ళీ ఇది పల్లెటూరు అనే స్థాయికి పడిపోయింది. మళ్ళీ ఈ 2 ఏళ్లలో మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దామచల జనార్దన్ గారు ఒనిడా ఫండ్స్ అయితేనేమి, ఎన్కాప్ అయితేనేమి, 15 ఫైనాన్స్ అయితేనేమి, జనరల్ ఫండ్ అయితేనేమి, ఎస్సీ సప్లాన్ అయితేనేమి, ఇట్లా ఎంత నుంచి అవకాశం ఉంటే అన్ని రకాలుగా మన ఫండ్స్ తీసుకొచ్చి ఒంగోలులో ఇప్పటికే దాదాపుగా 100 కోట్ల పై చిలుకు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు. డ్రైనేజీ వ్యవస్థని అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ వ్యవస్థని డ్రైనేజీ వ్యవస్థ మళ్ళీ గాడిలో పెట్టారు. మంచినీటి వ్యవస్థని బాగా తీసుకొచ్చారు. పోతురాజు కాలం ఆధునీకరణ జరుగుతుంది. ఓ పక్క టిట్కో ఇళ్ళు రేపు దసరాకి గృహప్రవేశం చేసే విధంగా పూర్తి స్థాయిలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మా దామచల జనార్దన్ గారు ఈ 2 ఏళ్లలో ఇంత చేసిన అభివృద్ధికి గాను రేపు ఇంకొక 3 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్లలో ఒంగోలు ఈ రోజుకే ఒంగోలు కార్పొరేషన్గా కావాల్సిన హోదాకు సంబంధించి అన్ని హంగులు రూపుదిద్దుకున్నాయి. పార్కులు అయితేనేమి, సుందరీకరణ అయితేనేమి, ప్రజల అవసరాలు అయితే మంచినీటి అయితే ప్రతిదీ చేస్తున్నారు. రాబో 3 ఏళ్లలో మా ఒంగోలులో మా దామచల జనార్దన్ గారు ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ని గ్రేటర్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్గా GOMC స్థాయికి తీసుకెళ్లే విధంగా పనిచేస్తూ ఉన్నారు. త్వరలో మా కళ సాకారం అవుతుంది. దీనికి మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ GOMC గ్రేటర్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్గా ఆయన ఆలోచనతో తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంట్లో భాగంగా మంచినీటి కోసం అని చెప్పని 350 కోట్లతోటి ప్రతిదీ కూడా ఒంగోలులో కూడా మంచినీటిని మొత్తాన్ని ప్రతి ఇంటికి కుళాయి మంచినీళ్ళు ఇంకా అందించే విధంగా ఇంకా నాణ్యమైన వాటర్ అందించే విధంగా తీసుకొస్తున్నారు. ఇట్లా చూసుకుంటూ పోతే రోడ్లు వెడల్పు చేస్తున్నారు, పార్కులు చేస్తున్నారు. ఏదైతే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కావాల్సిన ఏదైతే ఉందో ఆ స్థాయికి ఆ ప్రమాణాల్లో తీసుకెళ్తున్నారు. దీనికి మన ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దామచల జనార్దన్ గారు రావటం ఇది ఒంగోలు మళ్ళీ పునరుద్ధరణ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ అభివృద్ధి అంటే దామచల జనార్దన్, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, మామూలు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఇది తెలుగుదేశం పార్టీ. ఇది ఆంధ్రప్రదేశ్ని మంచి భవిష్యత్తు తీసుకెళ్తుంది. దీనికి మన చంద్రబాబు నాయుడు గారికి కానీ, మన లోకేష్ గారికి కానీ, మన పవన్ కళ్యాణ్ గారికి కానీ, అటు బీజేపీ ప్రభుత్వానికి కానీ, ఇటు మా దామచల జనార్దన్ గారికి కానీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం.